మా ప్రాబ్లం ఇస్తే చాలా ఉన్నాయండి చెప్పుకోవడానికి. వర్క్ పరంగా చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్లీ నాకు మొన్న పెన్షన్ ఇచ్చాను. పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ చాలా రెస్పాండ్ అవుతారు. నేను 5 గంటలకు పెన్షన్ ఇస్తాను. వాళ్ళు మొన్న ఏం చెప్పారంటే నేను లంచ్ తీసుకున్నట్టు పెట్టారు. నాకు లెటర్ వచ్చింది, సోకాస్ నోటీస్ వచ్చి ఇస్తానన్నారు. తీరా చూస్తే ఆ ముసలావిడ ఎంత ఏడ్చిందో, నీకేం అన్నానమ్మా, నువ్వు చక్కగా ఇస్తున్నావు, నేనేం అంటానమ్మా అని ఆవిడ బాధపడింది. తీవరికి ఆవిడ బీపీ కూడా ఎక్కువైంది. ఆ రోజు అయితే ఏడ్చి నేను ఎక్కడ ఏ డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకున్నామంటే మీరు వచ్చి కనుక్కున్నారా, ఎంక్వైరీ చేశారా, ఎలా చెప్పేస్తారు అలా మేము డబ్బులు తీసుకున్నామని? ఏమీ లేదు. ఆ నెంబర్ కూడా రాంగ్ నెంబర్. మళ్ళీ ఆ తర్వాత నేను రైట్ నెంబర్ పెట్టుకోమన్నారు. మాకు ముందు చెప్పలేదు రైట్ నెంబర్ పెట్టమని. రైట్ నెంబర్ పెట్టాము. తర్వాత ఇప్పుడు వర్క్ విషయంగా వస్తే ఆ పక్క వర్క్ చేయిస్తున్నారు, ఈ పక్క వర్క్ చేయిస్తున్నారు. ఏదో ఒక వర్క్ చెప్పొచ్చు కదా, అది మా హెల్త్లో పెట్టేవచ్చు కదండి. మమ్మల్ని ఈ డిపార్ట్మెంట్ జీవీఎంసీలో శాలరీ ఇస్తామంటారు, వీళ్ళేమో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటారు. ఎటుపక్క చేయాలి మేము వర్క్? ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తున్నాము, వ్యాక్సిన్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. దాన్ని యూవిన్లో పెట్టాలి, ఆర్సీహెచ్లో పెట్టాలి. ఎప్పుడు చేస్తాం అప్లోడ్? ఆన్లైన్ వర్క్ ఎప్పుడు చేస్తామండి మేము? మా ఇంట్లో పనులు ఎప్పుడు చేసుకుంటాము? అందరికీ ఉన్న వర్క్ ప్రెస్ అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, మాకు ఒక్కరికే కాదు. కాకపోతే మాకు కొంచెం ఆలోచించండి. వర్క్ మేము ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తాము, కాబట్టి మాకు టైం ఇవ్వండి. ఆ వర్క్ ఈ వర్క్ చెప్తే ఉన్న పని ఏది చేయలేము మేము. మాకు హెల్త్ పని మేము చేసుకుంటాము, చక్కగా సర్వేలు చేస్తాము, కాదని లేదు. ఎన్సీడీసీడీ చేస్తుంది మా వర్కే. ఎందుకంటే ఆ ఎన్సీడీసీడీ చేయడం వలన చాలా వరకు మాకు డయాగ్నోస్ అవుతుంది. ఎంతమంది కోమార్బిడిటీస్ ఉన్నారో తెలుస్తుంది మాకు. మేము చేస్తాము, కానీ మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పెడతారు? టార్గెట్లు అంటారు, సోకాస్ నోటీస్ అంటారు, మెమోలు అంటారు. అయితే మేము 7 మెమోలు సోకాస్ నోటీస్ పెట్టుకొని ఇల్లు కొనుక్కోమంటారా? ఎన్ని ఇస్తారు మాకు సోకాస్ నోటీసులు? అది ఏం కరెక్ట్, అసలు బాగాలేదు. ఏదైనా అనే ముందు ఆలోచించండి. మేము వర్క్ చేస్తున్నాం, ఆడుకోవట్లేదు కదా. మెడికల్ ఆఫీసర్ యజమాయిస్తే, జోనల్ కమిషనర్ యజమాయిస్తే, అందరూ అజమాయిస్తే చెప్పడమే. మరి ఎవరి మాటలు వినాలండి మేము? మాకు వర్క్ చేస్తున్నాము, మేము చేయకపోతే మీకు ఎలా తేడా తెలుస్తుంది? ఎవరంటారు మేము వర్కే చేయట్లేదు అంటారు. వర్క్ చేయకపోతే మీకు ఏఎన్సీలు ఎలా వస్తున్నాయి? ఏఎన్సీలు ఎలా వస్తున్నాయి? డేటా ఎలా వస్తుంది వర్క్ చేయకపోతే? మరి ఈ విషయం కొంచెం ఆలోచించండి. మేము వర్క్ చేస్తున్నాం, చేయట్లేదు అనట్లేదు, చేస్తున్నాము. కానీ మాకు గుర్తించండి కొంచెం. మా డిపార్ట్మెంట్ మమ్మల్ని కలిపేయండి. మాకు ఇవేమి వద్దు. మా హెల్త్ డిపార్ట్మెంట్ మమ్మల్ని కలిపేయండి. మాకు 2 డిపార్ట్మెంట్ గోల మాకు అక్కర్లేదు. మాకు హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.